హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుష్మా సోడదాసి. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు నేను కొంచెం సిటీకి దూరంగా వెళ్ళాలి అనిపించింది అనమాట. ఈరోజు సండే, చర్చ్ అయిపోయింది, మంచిగా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఫుడ్ తిని అలా బయటికి వద్దాము అని చెప్పేసి వచ్చాము. కానీ అంటే చాలా రోజులు అయింది ఇట్లా మంచిగా కొంచెం ఫుల్ గా ఆక్సిజన్ తీసుకోవాలి, మంచిగా చెట్లు ఎక్కువ చూడాలి అనిపిస్తుంది. ఎందుకంటే నేనుండే డౌన్ టౌన్ లో మాత్రం చాలా తక్కువ. సో అలా వద్దాము అని చెప్పేసి అనుకున్నాము. సో ఇక్కడ ఆమిష్ కంట్రీ అని చెప్పేసి ఒక ప్లేస్ ఉందన్నమాట. నాకు తెలిసి మనం చాలా మంది ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది చాలా నమ్ముతాం కదా ఇప్పటికీ. నేనైతే పర్సనల్ గా నమ్ముతా. కానీ ఇక్కడ ఈ ఆమిష్ పీపుల్ ఎలా అంటే వాళ్ళు ఒక్కటి కూడా మోడర్న్ ఇన్వెన్షన్స్ ని ఏది అడాప్ట్ చేసుకోలేదు. అంటే లైక్ ఫోన్స్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, ఆఖరికి వెహికల్స్ కూడా ఏమీ అడాప్ట్ చేసుకోలేదు అనమాట. అప్పుడులానే ఆ బుల్లక్స్ అంటారా, వాటిని ఏమంటారు, హార్సెస్ పైన యూజ్ చేస్తారు. బట్టలు కూడా దండి మీదనే ఆరేస్తారు. అలాంటి మనుషులు అమెరికాలో ఉన్నారు అంటే నాకు ఫస్ట్ నమ్మాలనిపించలేదు. కానీ తెలియదు, చాలా మందికి ఆబ్వియస్ గా తెలియదు కాబట్టి నాకైతే తెలీదు. సో అలా నాలా తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు కదా, వాళ్ళకి చెప్దామనిపించి నేను ఈ వ్లాగ్ చేస్తున్నా. సో ఐ షో యూ అరౌండ్. కానీ ఇది వెళ్ళే రూట్ మాత్రం ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా. అటుపక్క ఇటుపక్క పొలాలు, చెట్లు, మధ్యలో దారి. లిటరలీ ఇండియాలో మనము ఊర్లోకి వెళ్ళేటప్పుడు, మా ఊరికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండేదో అలా ఉంది. నాకు అలా ఆ ఫీల్స్ వస్తున్నాయి. సో ఐ షో యూ ఎలా ఉన్నారు ఏంటి అని చెప్పేసి. లెట్స్ సీ. చూడండి ఎంత బాగుందో అసలు. అటుపక్క పొలాలు, చెట్లు. ఇప్పుడు నాకు ఒక డౌట్ యాక్చువల్గా, ఈ కరెంట్ స్తంభాలు, తీగలు కనిపిస్తున్నాయి కదా, అక్కడికి వెళ్ళాక ఉంటాయో లేవో అని చూద్దాం. నేనైతే ఉంటాయని అనుకుంటున్నా. మరి ఒక బల్బు కూడా లేకుండా ఎలా ఉంటారు ఈ రోజుల్లో? సో లెట్స్ సీ. ఇంకా 15 minutes ఉంది మేము వెళ్ళడానికి. కానీ ఈ లోపే చూడండి, అదిగోండి హార్స్. అలానే యూజ్ చేస్తారంట వాళ్ళు. ఇక్కడికి వచ్చే టూరిస్ట్ లేకపోతే పాస్ ఆన్ అయ్యే వాళ్ళు తప్ప మోస్ట్లీ ఇక్కడ చదివిన వాళ్ళు మాత్రం అలానే వెళ్తారంట. నైస్. ఫార్మింగ్ ఎక్విప్మెంట్ ఉంది, చూద్దాం. చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ ఉందో. నేనైతే ఐమ్ స్టిల్ లుకింగ్ ఫార్వర్డ్. ఇందాక నాకు వెనకాల హార్సెస్, ఆవులు అన్నీ కనిపించాయి, కానీ అవి షూట్ చేయలేదు. బట్ ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ ఉంటాయంట. సో చూద్దాం లోపల. ఐ షో యూ. ఫర్ నౌ జస్ట్ లుక్ ఎట్ దీస్. ఎంత ప్రశాంతంగా హాయిగా ఉందో. నాకు ఇక్కడ ఏదో ఫార్మ్ మార్కెట్ అని కనిపించింది. హార్వెస్ట్ ఫ్రెష్ ఫార్మ్ అంట. ఫ్రెష్ ప్రొడ్యూస్, బేకరీ, డైలీ బల్క్ ఫుడ్స్. చూడండి, ఏదో చిన్ని నర్సరీలా ఉంది ఇది. అన్ని నార్మల్ క్రోటన్ ఫ్లవర్స్. యాక్చువల్గా అక్కడ ఫ్రూట్స్ కూడా ఉన్నాయి, దగ్గరికి వెళ్ళి చూపిస్తా, ఆగండి. లెట్స్ గో. చూడండి, ఫ్రెష్ ఫ్రూట్స్ అని కనిపిస్తాయి. ఆగే కదా, యాపిల్స్ ఉన్నాయి. సుజీ, రెడ్ డెలిషియస్, గాలా, ఎల్లో డెలిషియస్ అంట. మీకు గుర్తుందా, నేను ఒకటి ఫార్మ్ మార్కెట్ బ్లాగ్ చేసాం, మనం దాంట్లో కూడా చూసాం. కానీ ఫార్మ్ లోపల ఉండింది అది. ఇక్కడ వీళ్ళు ఇలా బయటే పెట్టారు. అబ్బా భలే వస్తున్నాయి స్మెల్ మాత్రం. ఇక్కడ దగ్గరలో ఇక్కడ ఫామ్ ఉందంట, ఫ్రూట్ ఫామ్. కానీ ఎంత హాయిగా ప్రశాంతంగా ఉందో. అక్కడ చాలా ఫ్రూట్స్ ఉన్నాయి, చూద్దాం ఆగండి మనం వెళ్ళి.
దట్స్ మీ. ఓ మొక్కజొన్నలు. పీచెస్ అంట. అయ్యి పీచెస్ భలే ఉన్నాయి. యాపిల్ సైజ్లో ఉంది ఇది. పీచెస్ అంటే ఇవి $25. $1 ఈచా. వైన్ రైప్ టొమాటోస్ అంట, గ్రీన్ టొమాటోస్. ఆమిష్ కంట్రీ ఎంటర్ అవుతున్నప్పుడే మాకు ఇక్కడ ఫార్మ్ మార్కెట్ అని కనిపించింది. సరే వెళ్దామా వద్దా అనుకుంటే నాకు ఇంత పెద్ద పుచ్చకాయ కనిపించింది అనమాట కార్లో నుంచి. అసలు చూద్దాం అది ఎంత ఉందో అని చెప్పేసి. బెల్ పెప్పర్స్. ఇది ఫ్రెష్ ఫార్మ్ అంట. ఆలపినోస్. మన బజ్జీ మిర్చిలు కాదు ఇవి, ఆలపినోసే. కానీ వీటితో అవి కూడా వేసుకోవచ్చు, కానీ చాలా అంటే చాలా కారం ఉంటాయి. స్క్వాష్. ఇవి బేసిక్గా మనం ఇంత పెద్దవి చూస్తాం కదా, చూడండి బేబీ స్క్వాష్ లాగా బుజ్జి బుజ్జిగా ఉన్నాయి. యాక్చువల్గా నేను చూపించాల్సింది పుచ్చకాయ. చూడండి దిస్ ఇస్ ఓన్లీ ఫర్ $10. చాలా బరువు ఉంది. అమ్మా పుచ్చకాయ తీసుకెళ్తాం. అండ్ లుక్ ఎట్ దిస్. బుట్ట క్యూట్ గా ఉంది కదా. మనలాంటి వాళ్ళే ఫ్రూట్స్ బాగున్నా బాగోకపోయినా బుట్ట ఉంది కదా అని చెప్పి కొనేస్తాను. సారీ అబౌట్ ద సౌండ్. మా మమ్మీ ఉంటే మాత్రం ఖచ్చితంగా అనేది నా కూతురు కొనేస్తుంది బుట్ట బాగుందని అని. కాకపోతే నేను పీచెస్ ఎక్కువ తినను, సో ఇప్పుడైతే పీచెస్ తీసుకుని. బట్ లుక్ ఎట్ దిస్ ఫ్లవర్స్. ఇది క్రోటన్స్ కాదు. క్రోటన్స్ అంటే నార్మల్ ప్లాంట్స్ పెడతాం కదా మనం ఇంట్లో, అలానే ఇవి కొంచెం నార్మల్ గా మంచి లుక్ రావడానికి. బాగా గార్డెనింగ్ అది ఇష్టపడే వాళ్ళు, నాకు చాలా ఇష్టం. కానీ నాకు చాలా ఇష్టం గార్డెనింగ్, కానీ ఇది ఇప్పుడు మెయింటైన్ చేసేంత లేదు. స్టూడెంట్స్ గా కష్టము. జస్ట్ చూడండి, ఇది ఒక్కటే ఇట్లా. ఇది ఫుల్ అనమాట. మేబీ అంత అట్లా చూడండి. వీళ్ళకి డోర్స్ దగ్గర పెడతారు, చాలా బాగుంటాయి. చాలా మంది ఇంట్లో కూడా పెంచుకుంటారు చిన్నగా. కానీ ఇక్కడ మోస్ట్లీ సీజన్స్ ని బట్టే ప్లాంట్స్ పెంచుతారు, ఎందుకంటే సీజన్స్ కి బట్టి పాడైపోతాం, చచ్చిపోవడం అలా అవుతాయి కాబట్టి. కానీ ఇలాంటివి ఏంటంటే ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి, ఇండోర్ ప్లాంట్స్ లాగా బ్యూటిఫుల్ గా కనిపిస్తాయి కాబట్టి చాలా బాగుంది కదా. ఈ వాటర్ మెలన్ చూడండి. ఈ సైజెస్ మనం యూజువల్ గా చూస్తాము, కానీ ఇది నేను న్యూస్ వచ్చాకైతే ఇది ఫస్ట్ టైం చూసాను. మీరు ముందు ఎక్కడ న్యూస్ ఉంటే కనుక కమెంట్ చేయండి. వాల్మార్ట్ లో తీసుకున్నా కానీ నాకు ఈ సైజ్ దొరకలేదు. బట్ ఇంత పెద్ద ఉన్నా అంత టేస్ట్ ఉండవంట, కానీ ఇక్కడ మాత్రం ఇవి ఆర్గానిక్ వి మోస్ట్లీ, కానీ చాలా బాగున్నాయి చూడడానికి అయితే. చూడండి, ఇది వీళ్ళు డిస్ప్లే కోసం పెట్టారు. అండ్ లుక్ ఎట్ దిస్ చెర్రీస్. ఇది కూడా ఇట్లా మళ్ళీ క్యూట్ గా ఉంది కదా. కానీ ఇది పేపర్, బుట్ట కాదు. అండ్ ఈ బెర్రీస్ ఇవన్నీ మనకు వాల్మార్ట్ లో కూడా దొరుకుతాయి. బట్ ఇవి స్ట్రాబెర్రీస్ చూడండి ఎంత బాగున్నాయి. ఇలా తినాలని కానీ నేను తిన్నాను. మా మమ్మీ ఎప్పుడు అంటది అనమాట, అలా వెళ్ళి చెట్టు కింద కూర్చొని డైరెక్ట్ ఇలా కాయ తీసుకొని తినాలి అని చెప్పేసి. చూద్దాం, మా మమ్మీకి అట్లా తినిపించాలని కోరిక నాకు. చూపించిన వాటర్ మెలన్ తీసుకుందామంటే ఇప్పుడు స్టోర్ క్లోజ్ చేసి పెట్టారు, బిల్ చేయడానికి లేదు. కానీ ఫ్రెష్ ప్రోడక్ట్స్ అన్ని ఏంటో మరి అలా బయట పెట్టేశారు. మేబీ వెనకాల సైడ్ ఉంటారేమో, చూద్దామని వెళ్తున్నాము. కానీ చూడండి అసలు చూడండి, అక్కడ ఉన్నాయి అన్ని అలానే వదిలేశారు. ఇల్లు ఉంది కదా, ఇది ఆ ఫామ్ వాళ్ళకి కాదంట. కానీ నేను అడిగితే మేము అక్కడ యాక్చువల్గా ఒక బాక్స్ లాగా పెట్టారంట. ఆ బాక్స్ లో జస్ట్ మనం మనీ డ్రాప్ చేసి మనకు కావాల్సిన ఫ్రూట్స్ అవి గ్రాప్ చేసుకోవచ్చు అంట. అసలు వీళ్ళకి నమ్మకం చూడండి. నిజంగా ఓల్డెన్ డేస్ లో ఇట్లా ఉండేదంట నార్మల్ గా. మనం సారీ అబౌట్ ద సౌండ్.
యూజువల్గా ఉండే ఎట్లా అంటే ఇప్పట్లో అంటే అప్పులు ఇవ్వడము లేకపోతే వడ్డీలు కట్టడం అలా ఉండేది కదా. కానీ పాత రోజుల్లో ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ లా చెప్తే ఎలా అంటే ఇప్పుడు యూజువల్గా పక్కింట్లో వాళ్ళకి టమాటాలు ఉంటాయి, మన ఇంట్లో ఆనియన్స్ ఉంటాయి. సో ఎక్స్చేంజ్ చేసుకోవడం అనమాట. నాకు అది ఎందుకో గుర్తొచ్చింది ఇప్పుడు. లేకపోతే ఈ రోజుల్లో ఎవరు పెడతారు అసలు, ఇలాగ అస్సలు పెట్టారు. అండ్ లుక్ ఎట్ దిస్, అసలు మొత్తం ఓపెన్. ఇక్కడ ఏం లేదు, ఆ గేట్స్ కూడా ఓపెన్ ఉన్నాయి, అన్నీ ఓపెన్ ఉన్నాయి. జస్ట్ ఒక బాక్స్లో డ్రాప్ చేసి తీసుకోవాలంట. నేను తీసుకుందాం అనుకుంది సీడ్ ఉన్నది. సీడ్ది అది $10 ఉంది. పక్కన నేను చూపించిన అది సీడ్లెస్, అది $6. కానీ $10 ఉన్నది తీసుకుందాం అని చెప్పేసి ఆగా. చూడండి అసలు మొత్తం వదిలేసారు ఇలా. కదా నేను ఈ బాక్స్ నోటీస్ చేయలేదు. ఈ బాక్స్ లోనే లైక్ నార్మల్ గా డ్రాప్ చేసి తీసేసుకోవచ్చు అంట. సో ఐఎమ్ డ్రాపింగ్ $10. యా, $10 ఉన్నాయి దీనిలో. ఓకే, సో మెల్లగా డ్రాప్ చేసి grab my watermelon. ఇది తీసుకుంటా. I'll become my mama. వాటర్మెలన్ అది మనం తీసుకోవాలి అని అంటే చితూచి తీసుకోండి అంటే మా మమ్మీ. సో ఓ మై గాడ్, కింద ఉన్నది ఎందుకంటే పైన ఉన్నది అందరు చేతులు వేస్తారు కదా, అందుకని చెప్పేసి కిందవి తీద్దామని కింద తీస్తున్నా. ఇది నలిగింది. ఓకే, ఐల్ టేక్ దిస్. చాలా బరువు ఉంది. ఎన్ని కిలోలు ఉంటుందో. ఒక సీట్ మొత్తం దానికి సరిపోయింది. చాలా బరువు ఉంది కాయ. వాటర్ మిలన్ తీసుకొని పెట్టేసా. చూడండి, ఒక సీట్ మొత్తం దానికి వచ్చింది. కానీ అక్కడ ఒక కెమెరా లేదు, ఏం లేదు, జస్ట్ ఒక బాక్స్ పెట్టారు అంతే. అంటే చూడండి అసలు ఎంత ట్రస్ట్ వర్ది ఉంటారేమో కదా. ఎంటర్ అయిపోయాము. చూద్దాం అసలు ఎక్కడున్నారో. ఆల్రెడీ నాకు ఆ ఫ్రూట్స్ దగ్గరే కాస్త మన హిస్టరీ కనిపించింది. కానీ ఆమిష్ పీపుల్ అసలు వీళ్ళు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు అని చెప్పి చూద్దాం. కానీ ఎంత ప్రశాంతంగా ఎంత హాయిగా ఉంది తెలుసా. చుట్టుపక్కల మొత్తం చెట్లు 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 చెట్లు, పొలాలు. అంటే మొత్తం వాళ్ళు ఇంకా పండించేవి కాకపోయినా కానీ అట్లా అగ్రికల్చరల్ ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి ఇటు సైడ్. అండ్ ఆఫ్ కోర్స్ జస్ట్ లుక్ ఎట్ దిస్. మనం వైజాగ్ లేకపోతే ఏంటి, నాకు ఒక్క నిమిషం, అరకు వ్యాలీ అటు సైడ్ వెళ్తే ఉంటాయి కదా, అలా ఉంది. కాకపోతే అరకు వ్యాలీ సైడ్ అంతా మనకు కొండలు లోయలు అలా కనిపిస్తాయి. కానీ మొత్తం ఈ రోడ్ ఎంత బాగుందో. చూడండి, ఆవులు. ఇదేంటి విచిత్రంగా ఉంది ఏమో మరి. కానీ చూడండి ఇట్లా ఓపెన్ ఫామ్ ల్యాండ్లో మంచి గడ్డి తింటున్నాయి. నాకు ఊరు గుర్తొస్తుంది. మా ఊర్లో ఇలా పొద్దున్న లెక్క ముందే యూజువల్గానే నేను లేచేదాన్ని కదా 6 గంటలకి. కానీ ఆ టైంకే ఊర్లో తాతలు అందరు కలిసి మేకల్ని గొర్రెల్ని అన్నిటినీ మేతకు తీసుకొని వెళ్ళేవాళ్ళు. వీటికి పాపం వల్ల కాపర్ లేడేమో, ఇవే తింటున్నాయి చూడండి. అండ్ లుక్ ఎట్ ద వ్యూ, ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా.
లెట్స్ సీ మోర్. వస్తుంటే ఒకటి చిన్న కాలువ ఉంటాయి కదా, మనం పిల్ల కాలువలు అంటాం, అలాంటిది ఒకటి కనిపించింది. బాతులు అన్ని బయటకు వచ్చి ఆడుకుంటున్నాయి. ఇక్కడ ద విక్టోరియా హౌస్ మ్యూజియం అని ఉంది. ఇది హిస్టారికల్ సొసైటీ గురించి వీటి గురించి లైక్ మ్యూజియం అనమాట. కానీ ఇది మేము వచ్చేసరికి క్లోజ్ ఉంది, ఎందుకంటే 4 వరకే ఓపెన్ ఉంటుందంట. కానీ ఇప్పుడు టైం దగ్గర 8 అవుతుంది కాబట్టి అన్ఫార్చునేట్లీ నేను మీకు మ్యూజియం చూపించలేకపోయాను. బికాజ్ మ్యూజియంలో ఇంకా క్లియర్గా ఉంటాయి కదా నార్మల్గా వాళ్ళు ఏం వాడేవాళ్ళు ఏంటి అని. కానీ అలా ఇప్పటికీ వాడతారంట. ఇంకా వెళ్తూనే ఉన్నా నేను, ఇంకా కనపడలేదు. సో లెట్స్ సీ. ఇది బొమ్మది, దాని వెనకాలే చూడండి. ఏంటో నాకు అన్ని ఆవులు ప్లేస్ ఉంది కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని వుడ్తో హ్యాండ్ క్రాఫ్ట్ చేసినవి ఉన్నాయన్నమాట. ఇది సోల్స్ ప్లేస్ అని చెప్పేసి వెళ్ళే దారిలో ఒక మార్కెట్, కానీ ఇది కూడా క్లోజ్ ఉందన్నమాట యాజ్ యూజువల్. బట్ స్టిల్ బయట కొన్ని పెట్టున్నాయి కదా, అవి చూపిద్దామని చెప్పేసి. ఇవి మన దగ్గర కూడా చేస్తారు కదా మంచిగా. ఇప్పుడు ఫారెస్ట్ సైడ్ అటు వెళ్ళామనుకోండి, చిన్నవి నాకు ఇవి చూస్తుంటే నా చిన్నప్పుడు కొండపల్లి బొమ్మలు గుర్తొస్తున్నాయి. అవి చెక్కతో చేసేవి అవి ఉంటాయి కదా, అలా చెక్క సోఫాలు, కుర్చీలు చాలా అంటే చాలా ప్రిటీ ఉన్నాయి, స్ట్రాంగ్ ఉన్నాయి యాక్చువల్గా. అండ్ యుఎస్ ఫ్లాగ్స్, చిన్న బొమ్మలు, డోర్ బయట పెట్టుకునేవి, డెకార్వి అలా ఉన్నాయన్నమాట మొత్తం. డెకార్ అంటే ఇంకా యూజువల్గా మనం ఇంట్లో పెట్టుకుంటాం కదా, అలాంటివి. లవ్ అండ్ బీ లవ్డ్. ఎస్, లవ్ అండ్ బీ లవ్డ్. క్లోజ్ ఉంది కానీ ఇది కూడా, బట్ స్టిల్ ఈ మార్కెట్ బాగుంది చూడడానికి. ఇలా అయినా బాగుంది, ఇదన్నా చూపుతామని చెప్పి షూట్ చేస్తున్నా. ఇది చూడండి, జర్మన్ విలేజ్ సెంటర్ అంట. ఏంటో మరి ఇక్కడికి వస్తే నేను వచ్చే ముందు ఒక బోర్డు చూసాను అనమాట, లిటిల్ స్విట్జర్లాండ్ ఆఫ్ ఒహాయో అని చెప్పేసి. అది లోపలికి వస్తే ఇలా ఉంది. చూద్దాం ఇంకా వెళ్తూ వెళ్తూ. ఇది ఆ ఏరియా ఎగ్జాక్ట్గా. చూడండి, మొత్తం పొలాల మధ్యలో ఇల్లులు, ఇంటి ముందు అదిగోండి ఆ కాలువ. యా, అసలు ఎంత హాయిగా ఉందో తెలుసా. వెళ్తూ వస్తూ వచ్చే వెహికల్ సౌండ్ తప్ప నాకు తెలిసి వీళ్ళ దగ్గర మేబీ వెహికల్స్ ఉన్నాయి, కానీ అవి కూడా ఎక్కువ వాడరు అనుకుంటా. కొంతమంది అయితే అసలు ఆ వెహికల్సే వాడరంట. ఇందాక నేను వచ్చేటప్పుడు చెప్పా కదా, అసలు నాకు డౌట్ కనీసం ట్రాన్స్ఫార్మర్లు, కరెంట్ పోల్లు ఉంటాయా లేవా అని. లిటరలీ ఒక్క పోల్ కూడా లేదు చూడండి. కానీ ఇల్లులో ఉన్నాయి, మరి వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఎట్లనే ఏమో తెలీదు. అండ్ సన్సెట్ టైం అయిపోయింది, నైట్ అయిపోతుంది. మాకు భయం వేస్తుంది వెళ్ళిపోదాము అని చెప్పేసి. నేను చిన్న పిల్లల్ని చూసాను, వాళ్ళని చూసిన ఎక్సైట్మెంట్లో వీడియో కూడా షూట్ చేయలేదు. బట్ స్టిల్ చూడండి, ఎవరైనా కనిపిస్తే మాత్రం డెఫినెట్గా నేను అట్లీస్ట్ ఇలా ఉంటారు అని అయినా చూపిస్తాను మీకు. బట్ చాలా అంటే చాలా పీస్ఫుల్గా అసలు వినండి అసలు ఎంత హాయిగా ఉందో. నేనైతే ఈ సౌండ్స్ విని చాలా రోజులు అయింది, చాలా అంటే చాలా రోజులు.
ఫుల్ ఫ్రెష్ ఎయిర్, ఫ్రెష్ బ్రీజ్, ఎంత బాగుందో. అండ్ వ్యూ ప్రాపర్ నేచర్ కలర్స్. అసలు నేను ఫిల్టర్ కూడా వాడను, క్లియర్గా చూపిద్దామని. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ నిజంగానే ఎలక్ట్రిక్ పోల్స్ లేవు, ఏం లేవు. అసలు ఎలా ఉంటున్నారో వీళ్ళు. అది చూడండి, వాళ్ళ ఇంటి కాంపౌండ్లోనే ఉన్నాయి హార్సెస్. యాక్చువల్గా అయితే ఇక్కడ వీళ్ళు రెంట్కి కూడా తీసుకెళ్తారంట, కానీ ఈరోజు సండే అవ్వడం వల్ల అన్నీ క్లోజ్డ్ ఉన్నాయి. కానీ ఎంత బాగుందో తెలుసా. నేను ఇందాక వస్తున్నప్పుడు కూడా చూసాను, ఇక్కడ యూజువల్గా క్యాంప్ ఫైర్స్ ఎక్కువ వేసుకుంటారనమాట. సో వాళ్ళు కూడా సేమ్ అట్లనే అక్కడ పెట్టేసి ఒక చిన్న బాక్స్ పెట్టారు. సో మనం మనీ దాంట్లో డ్రాప్ చేసి తీసుకొని వెళ్ళిపోవడమే. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ ఈ సౌండ్స్ వినండి. చాలా రోజులైంది నేను ఇలాంటి సౌండ్లు విని. ఎంత హాయిగా ఉందో నాకైతే. అంటారు కదా మచ్ నీడెడ్ బ్రేక్ అని చెప్పేసి. సో ఒకవేళ మీరు కనుక ఈ ఒహాయో సరౌండింగ్స్లో ఒహాయోలో ఉన్నా కానీ డెఫినెట్లీ కమ్ హియర్. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. ఏదో పెద్ద అంటే లౌడ్ మ్యూజిక్ అలాంటి బ్రేక్ కాకుండా కొంచెం పీస్ఫుల్గా ఉండాలి అని అనుకునే వాళ్ళు మాత్రం యూ కెన్ కమ్ హియర్. మంచిగా మీరే ఏదైనా ఫుడ్ కుక్ చేసుకొని తెచ్చుకోవచ్చు, లేకపోతే యూ కెన్ జస్ట్ గ్రాబ్ సమ్ ఫుడ్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద రెస్టారెంట్స్ అండ్ యూ కెన్ జస్ట్ కమ్ డైరెక్ట్లీ హియర్. కూర్చొని అలా తిని ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. కానీ ప్లాన్ ఇట్ ఇన్ వీక్ డేస్, ఎందుకంటే ఇక్కడ వీకెండ్ మేబీ సండే మోస్ట్లీ మాకైతే అన్ని క్లోజ్డే కనిపిస్తున్నాయి కాబట్టి. సో చూడండి, అక్కడెక్కడో నాకు ఇలా ఒక విండ్ ఫ్యాన్ ఉంటుంది కదా నార్మల్గా, అదొకటి కనిపిస్తుంది. ఇంకోండి ఇంకేం లేవు, మొత్తం అన్నీ ఇల్లులే. మళ్ళీ ఇంత హాయిగా ఉండొచ్చు వీళ్ళకి. ఇక్కడ చూడండి, వాళ్ళు గుర్రానికి లైట్లు పెట్టుకున్నారు. కొంచెం బయటకు వస్తే రోడ్ మీదకి ఇప్పుడు ఉన్నాయి కరెంట్ పోల్స్. అది చూడండి, అలానే వెళ్తారంట వాళ్ళు. సైకిల్స్ మీద వస్తున్నారు చూడండి. బాయ్ చెప్తున్నారు. Look at this. ఇక్కడ చూడండి, మా ముందు ఒక కార్ట్ ఉంది, లైట్ పెట్టుకున్నారు వాళ్ళు. అదిగోండి గుర్రం. ఇది చూడండి, నాకు ఇప్పుడుగా కనిపించలే కానీ ఇప్పుడు కనిపిస్తున్నారు బాగానే. చిన్న ఇలా రియాక్ట్ అవుతారు. దాచుకుంటున్నాడు చూడండి. అది స్లో డౌన్ అయిపోయింది. ఇందాక నేను చూసిన హార్స్ బాగా ఉరికింది. తిరిగి వచ్చేస్తుంటే నాకు ఇక్కడ ఒకటి కనిపించింది, కంట్రీ హిల్స్ మార్కెట్ అని చెప్పేసి. ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయి తెలుసా ఇక్కడ. వెయిట్ ఐల్ షో యూ. ఒకటి రెండు కాదు, నర్సరీలా అసలు ఎన్ని ఉన్నాయి చూడండి. అక్కడ దాకా ఉన్నాయి మొత్తం. చూడండి, అన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. నాకు రెడ్స్ లో 4-5 రెడ్లు కనిపించాయి. పింక్,
పర్పుల్ పింక్ మిక్స్, వైలెట్, వైట్, హాఫ్ వైట్, ఎల్లో, చాలా షేడ్స్ ఉన్నాయి అనమాట. ఆరెంజ్, ఒకలాంటి పేల్ పింక్, ఆరెంజ్ మిక్స్, అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది. నా ఫేవరెట్ లావెండర్, పర్పుల్, వైలెట్, లైట్ షేడ్స్. ఇది ఒక లావెండర్ షేడ్, ఇది లైట్ షేడ్, వైలెట్, పర్పుల్, అసలు ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో. ఇవన్నీ కూడా వాళ్ళు అలానే ఓపెన్గా పెట్టేశారు. ఇక్కడెక్కడో ఉంది ప్రైస్ ట్యాగ్ దీనికి, చూడండి ఎంతిది. ఈ సెక్షన్ $29.99 అంట. ఇక్కడ ఉన్నవి చాలా పెద్దగా ఉన్నాయి అన్నమాట. ఇవి చూడండి చాలా బాగున్నాయి. నేను చెప్పా కదా డిఫరెంట్ డిఫరెంట్ రెడ్స్ ఉన్నాయి. Look at these. Hey, I found roses, I guess. I'll show you some good roses as well. ఇక్కడ చూడండి, ఇది ఫ్లవర్ మార్కెట్ మొత్తం. నాకు ఇక్కడ మీట్ ఏం కనిపించట్లేదు, ఓన్లీ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి. And look at this. Wow. ఎంత బాగుంది కదా. ఇది క్లోజ్డ్ ఉంది, అంటే మనుషులు ఎవరు లేరు కానీ ఇట్లా లోపలికి వచ్చి చూసి వెళ్ళేలాగా ఉంది. డోర్స్ ఏం లేవు, అసలు డోర్స్ లేవు లాక్ చేయడానికి కూడా. నైస్. అది $3.59 అంట. అవి సాప్లింగ్స్ అనుకుంటా అవన్నీ. భలే బ్యూటిఫుల్గా ఉంది అసలు. వెరీ 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 ప్రిటీ. సో ఇది ఈరోజు మన వ్లాగ్. నేను ఎక్కువ ఆమిష్ పీపుల్ని చూపించలేకపోయాను, బట్ స్టిల్ వాళ్ళ చిన్నవి అయితే చూపించాను అనుకుంటున్నా. బట్ ఎగ్జాక్ట్గా వాళ్ళు ఏం యూస్ చేస్తారు ఏంటి అనేవి నేను ఇంకొక వ్లాగ్ చేస్తా. బట్ ఐ డోంట్ వాంట్ టు లీవ్ దిస్ వ్లాగ్ వాళ్ళకి అనిపించలేదు కదా అని చెప్పేసి, ఎందుకంటే డిఫరెంట్వి కూడా మనం చాలా కొత్తవి చూసామని నాకు అనిపించింది. ఇంత బ్యూటిఫుల్ లొకేషన్స్ని షూట్ చేశాను కదా, సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఇట్. అండ్ అఫ్ కోర్స్ లాస్ట్ హార్స్ ఫర్ ద డే అనుకుంటా. అక్కడ ఇంకొక హార్స్ వస్తుంది, వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దాం. అసలు చూడండి, there it is. సారీ, అదిగోండి. Do not forget to hit like, share and subscribe to my channel Sushma Sodadasi. See you all in my next video. Until then, take care. Bye.